ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నేటి సందేశాన్ని ఒక చిన్న పాట పాడుకుంటూ మనం ప్రారంభించుకుందాం. నేను సేవ ప్రారంభించక ముందు రాసినటువంటి ఆ మొట్టమొదటి పాటలలో ఒకటి, మొట్టమొదటిదైతే ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామం, తర్వాత నవనార్హ భువనాధిప, మూడవది వందిత శుభగుణశాలి. ఇవి రాశాను. ఆ తర్వాత అప్పట్లోనే జ్వలిత భానుకోటి తేజాదవ్ రాశాను. ఆ తర్వాత పాపిని దీన ప్రలాపిని అనే పాట అప్పుడు రాశాను, టీనేజర్ అప్పుడు రాశాను. అప్పుడే దేవుని సేవ చేయాలని ఆశ కలిగింది. ఆ తర్వాత నన్ను నేను పరీక్షించుకుంటే నేను ఏమాత్రమూ యోగ్యుని కాదు, అసలు భూమి మీద పుట్టిన వాళ్ళలో నాకన్నా దౌర్భాగ్యుడే లేడు అని నాకు ఒక గ్రహింపు కలిగింది. అంచేత అప్పుడు సేవ చేద్దామని ఆశ కలిగింది. కానీ నేను ఎంతటి వాడిని ప్రభువా, పరిశుద్ధుడమైన నీ సేవకు నేను ఎలాగా యోగ్యునవుతాను అని, వద్దులే ప్రభువా, నాకు చేత కాదు, నీ సేవకు నన్ను పిలువద్దు, నేను సమర్థుణ్ణి కాదు, చేయగలిగేవాడిని కాదు అని పశ్చాత్తాపంతో రాసుకుని పాడుకున్న కన్ఫెషనల్ సాంగ్ ఇది. యాత్రికుడి పదధ్వనులలో 11వ పాట, సి షార్ప్ మేజర్ ఇవ్వు బాబు. తగను తగను యేసువా నీదు పాద సేవకు, బలము సంగుమేసువా నీదు సేవ చేయను. తగను తగను యేసువా నీదు పాద సేవకు, బలము సంగు మేసువా నీదు సేవ చేయను. ఎరిగి ఎరిగి చెడితినయ్యా, విరిగి నలిగి పోతినయ్యా. ఎరిగి ఎరిగి చెడితినయ్యా, విరిగి నలిగి పోతినయ్యా. నేల పడిన నీటి వోలే ధూళిలో నేను నీల పడిన నీటి వోలే ధూళిలో నేను టీనయ్యా. తగను తగను యేసువా నీదు పాద సేవకు, బలము సంగుమేసువా నీదు సేవ చేయను. నీదు కృపకు తగనటంచు తలచిదౌనూటినయ్యా. నీదు కృపకు తగనటంచు తలచిదౌనూటినయ్యా. దరికి రాను తెగువలేదు, రాక నేను బ్రతుకలేను.
దరికి రాను తెగువలేదు, రాక నేను బ్రతుకలేను. తగను యేసువా నీదు పాద సేవకు, బలము సంగు మేసువా నీదు సేవ చేయను. తూలిపోయి నాదు బలము వ్యర్థమని ఎరిగితినయ్యా, తూలిపోయి నాదు బలము వ్యర్థమని ఎరిగితినయ్యా. రోసి త్రోసి వేయకయ్యా, కరుణ తోడలే పవయ్యా. రోసి త్రోసి వేయకయ్యా, కరుణ తోడలే పవయ్యా. తగను యేసువా నీదు పాద సేవకు, బలము సంగు మేసువా నీదు సేవ చేయను. నీదు సేవ చేయను, నీదు సేవ చేయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పాటలు చాలా బాగున్నాయని నా హస్త నిక్షేపణ పొంది అయ్యగారు అభిషేకం నా మీదకి వచ్చిందని 20 సంవత్సరాలు మంచిగా సేవ చేసిన వాళ్ళు, ఆయన మంచోడు కాదని ఇప్పుడు కొత్తగా తెలిసిందని నాకు దూరం అయిపోతున్నారు. మరి అప్పుడు ఎందుకు అనుకోలేదు? అయ్యా మీ అభిషేకం మాకు కావాలి, మీ హస్త నిక్షేపణ మాకు కావాలి, మీ అడుగుజాడలో నడుస్తాం అని వచ్చి నా గురువే నాకు దూరం అయితే నాకు దేవుడు కూడా లేనట్టే లెక్క అని, ఎన్ని కోట్లైనా నష్టపోతాను, నా గురువు నాకు లేకపోతే నాకు దేవుడు కూడా దూరమైనట్టు లెక్క అని అనుకున్న మనిషి అప్పుడు ఎందుకు అనుకోలేదు? అయ్యా వీడి సంగతి కొంచెం అనుమానంగానే ఉంది, తగను యేసువా నీ పాద సేవకు అంటున్నాడు. ఎరిగి చెడితినయ్యా, విరిగి నలిగిపోతున్నాయి అంటున్నాడు. వీడు ఏమేం చేసి చచ్చాడు ఏమో, వీడి హస్త నిక్షేపణ నాకెందుకని అప్పుడు ఎందుకు అనలేదు? అప్పుడు అభిషేకం కావాలి, పాటలు బాగున్నాయి, ఇవన్నీ పాడుకొని ఆనందించారు. అంటే తలకాయ పెట్టరా? ఏం పాడుతున్నారు, ఏం వింటున్నారు, తలకాయ ఉపయోగించరా? ఇదొక్కటే కాదు, మరి ఒక తరి నేను గాయపరచితిని, మరి ఒక తరి నేను గాయపరచితిని, ఘోరదురి తోడనయ్యా నీ దయ కోరి నిలిచితినయ్యా. అందులో రాశాను, నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయెను, తీర్మానము బలహీనం బాయెను. నేర్చిన జ్ఞానము వ్యర్థము, తీర్మానము బలహీనం బాయెను. పాప నియమము బలీయం బాయెను, పాప నియమము బలీయం బాయెను. నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను, నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను, ఎరిగి వింతగా మీరికి. మరి ఒక తరి నేను గాయపరచితిని, ఘోరదురి తోడనయ్యా నీ దయ కోరి నిలిచి. ఈ పాట
పాట విని ఆహా ఓహో ఏం పాట ఎంత గొప్ప భక్తి అండి, ఎంత యథార్థత అని చెప్పి డప్పులు కొట్టి చప్పట్లు కొట్టి ఇలాంటి దైవజనులు మాకు కావాలని మళ్ళా ప్రార్థన చేయించుకున్నారు, మళ్ళా కానుకలు ఇచ్చారు. ఇది 20 ఏళ్ళు 30 ఏళ్ళు నేను సేవ చేసినాక రాసిన పాట. సేవకు రాకముందు తగను యేసువా అన్నాం. 25 ఏళ్ళు సేవ చేశాక ఇంకేమన్నాను, నేర్చిన జ్ఞానము వ్యర్థ. అంతకంటే యథార్థంగా ఇంకేం చెప్పుకుంటాం? ఇప్పుడు కొత్తగా నీకేం తెలిసి మరి అప్పటి నుంచి పాటలన్నీ ఒట్టి అనుకున్నావు ఏంటి? అనుభవం లేకుండా రాసామనుకున్నావా? అప్పుడు ఆలోచించుకోవాలా. నాకతి ప్రియమగుని ఆజ్ఞలను ఎరిగి నే వింతగా మీరీతి నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయను తీర్మానము బలహీనమాయను. అంటే పడతాలు వేస్తా ఉన్నాడు వీడి అభిషేకం నాకెందుకు? ఒక పర్ఫెక్ట్ సెయింట్, ఒక్క పశ్చాత్తాప గీతం కూడా రాయినోడు నాకు కావాలి. అప్పుడు ఎందుకు అనుకోలేదు? దేవుడు అడగడా న్యాయపీఠం ముందు? అడగడా? ఇక్కడ మాట్లాడితే సరిపోయిందా? ఇక్కడ వీడియోలు పెట్టేస్తే సరిపోయిందా? అసలు వీడియో అక్కడ ప్లే అవుతుంది. ఏమండి, మొత్తం సినిమాలన్నీ బయటకు వస్తాయి అక్కడ. ఇవి ఎంత నేర్చుకునేదాకా యాక్టింగ్ చేశారట ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఏ భక్తుడైనా అయ్యో నేను చెడిపోయాను పడిపోయాను, అయ్యో హెబ్రోను పాటలో లేదు, ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము. అట్లాంటి పాట మనకి ఎందుకండి? అసలు అట్లాంటి పాటలు ఉన్న సియోని గీతాల బుక్ మనకి ఎందుకండి? తీసి అవతల మారేయొద్దు. ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని మోసపోతి నే దృష్టి తొలగితి దాసుడను నిన్ను చూడని ప్రభు యేసు నా రక్షక నొసగు నిరతం. మహాభక్తుడు, మహాపండితుడు, అనేక సంఘాల స్థాపకుడు, కోట్ల మందికి, అక్షరాల లక్షలు కాదు కోట్ల మందికి ఆశీర్వాదకరమైన భక్తుడు చౌదరి పురుషోత్తం గారు. ఆయన ఏం రాశాడు అంటే, నీయందు భయభక్తులు లేని నిర్లజ్జ మరీ సిగ్గులేని వాడిని అయిపోయాను అంటున్నాడండి. తెలుగు రాదా? తలకాయ పెట్టి ఆలోచించరా? సిగ్గు శరం లేకుండా మరి ఆయన పాట ఎందుకు పాడుతున్నారు? నీయందు భయభక్తులు లేని నిర్లజ్జ చిత్తము భూని చేయరాని దుష్కర్మములు చేసినాడాను దయ్యాల రాజు చేతిలో చేయి వేసి వాణి పనుల చేయసాగి నేనే భంగి చెడిపోతిని నేనయ్యో త్రాహిమా. అయ్యగారి సాక్ష్యం చాలా గొప్పగా ఉంది. ఏ రంజిత్ తోఫీర్ సరిపోడు ఆయన ముందు. రంజిత్ తోఫీర్ గారు ఇంకా డిగ్నిఫైడ్గా చేసిన జ్ఞానం, నేర్చుకున్న జ్ఞానం వ్యర్థమైంది, తీర్మానం బలహీనమైంది అన్నాడు. కానీ ఆయన ఇంకా ఘోరంగా చెప్పాడు. నిబ్బార మొక్కించుకైనా నిజము రవ్వంతైనా లేక దబ్బారాలాడుటకుము తాతనైతిని అబ్బోరమైన ఘోర పాపాంధకార కూపమందు దబ్బున బడిపోయి తినయ్యో దారి చెడినే నా
బాబా త్రాహిమా క్రీస్తు. ఎవరికైనా హిందువులకు సువార్త చెప్పేటప్పుడు పురుషోత్తం చౌదరి గారు బ్రాహ్మణ వంశం నుంచి రక్షింపడ్డాడండి. ఆయన మాలమాదిగల దేవుడు కాదు. ఆయన డబ్బుల కొరకు అందరూ మతం మార్చుకోవడం అనేది తప్పు. పురుషోత్తం చౌదరి గారు అని ఆయన గురించి సాక్ష్యం చెప్తాం. మరి ఆయన సాక్ష్యం ఇట్లుంది. పురుషోత్తం చౌదరి గారి సాక్ష్యం ఏంటంటే, దయ్యాల రాజు చేతిలో చేయి వేసి వాణి పనులు చేయసాగి ఇలా చెడిపోయి అయ్యయ్యయ్యో అంటారు. మీరు మార్టిన్ లూథర్ మొదలుకొని మార్టిన్ లూథర్, ఆస్వాల్డ్ జే స్మిత్, జాన్ వెస్లీ, నేను దేవుని సన్నిధిలో యోగ్యుడిగా నడవలేదని కన్ఫెషన్, పాప ఒప్పుకోలు, తీర్మానము, పశ్చాత్తాపము ప్రకటించని భక్తుడు ఒక్కడు కూడా లేడు, ఇంక్లూడింగ్ చార్ల్స్ జీ ఫిన్నీ, డేవిడ్ బ్రెయినర్డ్, ఆస్వాల్డ్ జే స్మిత్, బిల్ గ్రహాం గారు, తర్వాత ఆయన పేరు ఎప్పుడు చెప్తుంటా, వై రివైవల్ టారీస్ రాసిన లెనార్డ్ రావెన్ హిల్ గారు, మన దినకరన్ గారు, ఇలాంటి వాళ్ళు 1000 మంది భక్తులు సాక్ష్యం ఇచ్చారు. డేవిడ్ బ్రెయినర్డ్ సాక్ష్యాన్ని బట్టి నేను అగ్గిలాగా మండించబడ్డాను, ఆయన ద్వారా నాకు ప్రార్థన జీవితం అలవాటైందని చెప్పారు. 27 సంవత్సరాలకే చచ్చిపోయాడు డేవిడ్ బ్రెయినర్డ్. 27 ఏళ్ళు. ఆయన జీవితాన్ని బట్టి నేను ప్రార్థనా జీవితంలో మండించబడ్డానని ఈ మహానుభావులందరూ చెప్పారు. డేవిడ్ బ్రెయినర్డ్ చచ్చిపోయినాక ఆయన డైరీ దొరికింది. డైరీ నిండా పశ్చాత్తాపం, అయ్యో తండ్రి నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, నేను పాపాత్ముణ్ణి, నేను అయోగ్యుణ్ణి అని ఏడ్చుకున్న మొత్తం డైరీ దొరికింది. సంఘ చరిత్ర తెలియదు, భక్తులు ఏం చెప్పారో తెలియదు, ఏమి తెలియదు, ఏదో ఒకటి బురద చల్లడం అలవాటై ఇట్లాంటి చెత్త సరుకులు నేను తయారు చేశాను 40 ఏళ్ళు. ఇది నాకు షాకింగ్గా ఉంది. అందరి తప్పులు నాకు తెలుసు, ఇప్పుడు చెప్తే బాగుండదు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేశారో, ఏ రోజు ఎప్పుడు, అందరూ సంగతులు నాకు తెలియదు, చెప్తే బాగుండదు. కానీ ఎవరికాళ్ళు భయం కలిగి నోరు మూసుకొని ఉంటే మంచిది. అయితే ఆ తప్పులు తెలిసినప్పుడు నేను ఏమనుకున్నానంటే, పర్లేదులే, పురుషోత్తం చౌదరి గారే ఆ పాట రాసినప్పుడు, మాసిలమణి గారు ఈ పాట రాసినప్పుడు, ఇక ఏంది చిన్న పిల్లోడే కదా, నడక నేర్చుకుంటున్నాడులే అని నేను సరిపెట్టుకున్నా. వేరే వాళ్ళ తప్పులు నాకు తెలిస్తేనేమో నడక నేర్చుకుంటున్నాడులే నేను సరిపెట్టుకున్నా. నా మీదనేమో ఎప్పుడో నా గత జీవితంలో అయ్యగారిలో ఒక మచ్చ అని ఇప్పుడు మాట్లాడి, అది ఇదేమన్నా న్యాయమా? న్యాయపీఠం ముందుకు రాదా ఈ మాట? సరే ఇష్టమైతే వెళ్ళిపోండి అంటే మళ్ళీ పొరుగు తిరిగినట్టు అందరి దగ్గర పోయి రహస్యంగా నా గురించి మాట్లాడు ఒకళ్ళని. నేను చెప్తున్నాను, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీరు యథార్థవంతులైతే అయ్యగారి లైఫ్ గురించి మీకు చెప్పాలంటే చెప్పు తీసుకొని కొట్టండి. మీరు యథార్థవంతులైతే అయ్యగారి లైఫ్ మాట్లాడితే అందరి లైఫ్ మాట్లాడాలి, నీ లైఫ్ మాట్లాడాలి, భక్తులందరి లైఫ్ మాట్లాడాలి. లేకుంటే నోరు మూసుకొని పోయి ఆత్మలు సంపాదించు, నా దగ్గరికి రానే వద్దు, మాట్లాడనే వద్దు. బ్యాడ్ మరి గుడ్డే పడరా, నువ్వు గుడ్డా, ఎవరు గుడ్డు అని తిరగబడండి. లేదు కావాలంటే నేను కూడా ఉంటా, అందరూ ఉండాలి, అయ్యగారు ముందు మాట్లాడదాం, అందరు బతుకులు బయట పెడదామని చెప్పాడు. దానికి ఎవరు అది పెట్టినా కూడా ప్రయోజనం ఏముంది? అందరి లైఫ్ బయట పెడితే ఒక్క ఆత్మ వస్తుందా? కానీ యేసయ్య లైఫ్ గురించి మాట్లాడితే అనేక ఆత్మలు వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎందుకు బ్రతుకుతున్నాం? మనం మనుషులను బట్టి జాలరులుగా మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం. మంచిది. ఆల్రెడీ నేను లైవ్లో ఉన్నాను. ఇంకో పాట కూడా పాడతాను. బాబు అడిగాడు, మంచి తబలిస్ట్ నానిబాబు ఉన్నాడు, మంచి కీబోర్డ్ ప్లేయర్ ఉన్నాడు హరీష్ బాబు. చాలా పాటలు మంచి ఇన్స్ట్రుమెంట్స్తో ఇప్పటిదాకా పాడలేదు, నెట్లో లేవు నాన్న పాడమని చెప్పాడు. అందులో ఇది కూడా పాడతాను, మరి ఒక తరి అనే పాట.
ఏం కార్డు ఇది? ఏమైనా మరి ఒక తరి నేను గాయపరచితిని, మరి ఒక తరి నేను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా నీ దయా కోరి నిలిచితినయ్యా, ఘోర దురితుడనయ్యా నీ దయా కోరి నిలిచితినయ్యా, మరి ఒక తరి నేను గాయపరచితిని. నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయెను, తీర్మానము బలహీనం బాయెను. నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయెను, తీర్మానము బలహీనం బాయెను. పాప నియమము బలీయం బాయెను, పాప నియమము బలీయం బాయెను. నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను, నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను, ఎరిగి ఎరిగినే వింతగా మీరితి, మరి ఒక తరి నేను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా నీ దయా కోరి నిలిచితినయ్యా. జగమొక పెను మృగతృష్ణయని, బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. ఈ జగమొక పెను మృగతృష్ణయని, బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే, అయినను నామది వ్యర్థత కొరకే, పరుగులు తీయగా చోద్యం బాయెను, పరుగులు తీయగా చోద్యం బాయెను. అదిగని నా హృదయతో రగిలెను, మరి ఒక తరి నేను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా నీ దయా కోరి నిలిచితినయ్యా. శత్రువునైనే నుండిన నాడే, నన్ను గావగ బలి అయిన దయాళు. శత్రువునైనే నుండిన నాడే, నన్ను గావగ బలి అయిన దయాళు. దాసుని దోషము లెంచకుమయ్యా, దాసుని దోషము లెంచకుమయ్యా, నీవు కాక నన్నెవరు క్షమింతురు, నీవు కాక నన్నెవరు క్షమింతురు.
నీవుగాక నన్నెవరో దార్దురు, మరి ఒక తరి నేను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా నీ దయ కోరి నిలిచితినయ్యా, ఘోర దురితుడనయ్యా నీ దయ కోరి నిలిచితినయ్యా, మరి ఒక తరి నేను గాయపరచితిని. దేవునికి స్తోత్రం. ఏ పాట రాసినప్పుడు కూడా వాట్ ఏ వండర్ఫుల్ అనాయింటింగ్ అండి అన్నారు. ఎంత అద్భుతమైన అభిషేకము, ఆ భక్తుని వెంట నడిస్తే అదే మా జీవితానికి పరమార్థం అన్నారు. నేను రాసిన తలకాయ ఉపయోగించరు. నేను ఏమన్నాను, దాసుని దోషములు ఎంచకుమయ్యా. అరే వీడు ఏం చేసి వచ్చాడో, ఎట్లా బతికాడో పనికి మాలోడు, వీణ అభిషేకం మాకెందుకని యథార్థవంతులైతే అప్పుడు అనాలి, యథార్థవంతులైతే అప్పుడు అనాలి. ఇది అయిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఆ పాట రాశాను. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా, కలుషములెల్లను తొలగెడిదనుక నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా, కలుషములెల్లను తొలగెడిదనుక నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. పరిశుద్ధతయే జీవన గమ్యము, శక్తికి మించెను ఈ పోరాటము. ఏమన్నాను, నా లైఫ్లో చేరదాం అనుకుని పెట్టుకున్న గోల్ ఒక్కటే ఉంది, అబ్సల్యూట్ హోలీనెస్, సంపూర్ణ పరిశుద్ధత అనే గోల్ రీచ్ కావాలని గమ్యం పెట్టుకున్నాను నేను. పరిశుద్ధతయే జీవన గమ్యం, శక్తికి మించెను ఈ పోరాటం. నా శక్తికి మించిపోయిందయ్యా, పరిశుద్ధత రావట్లేదని రాసుకున్నా. ఆ పాట విని ఏమన్నాడంటే, అబ్బా పరిశుద్ధత కొరకు మీరు ఎంత ఆరాటపడ్డారో దీన్ని బట్టి అర్థమైంది అయ్య గారు, ఎక్సలెంట్ సాంగ్, కన్నీళ్ళు వచ్చిన ఈ పాట వింటే అన్నాడు. ఇదే మనిషి ఇప్పుడు ఈయన బతుకు సరిగా లేదని ఇప్పుడు కొత్తగా అంటున్నాడు. న్యాయపీఠం ముందు అన్నీ లెక్కకు వస్తాయి. అక్కాడి మళ్ళీ పరిశుద్ధతయే జీవన గమ్యము, శక్తికి మించెను ఈ పోరాటము, చేరెదనిల్లడో కోరిన గమ్యము, కొడిగట్టెనయా జీవన దీపము, చేరెదనిల్లడో కోరిన గమ్యము, కొడిగట్టెనయా జీవన దీపము. యాత్ర ముగించ, ఇది అమెరికాలో రాసిన పాట. వెరీ రీసెంట్లీ వెన్ ఐ వెంట్ టు యుఎస్, అక్కడ అబ్బాయి గారు పరిశుద్ధతను మీరు ఎంత ప్రేమించారో, ఎంత మీరు ఆరాటపడ్డారో, ఈ పాట విని నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి గారు, మీ పోరాటం ఏంటో నాకు అర్థమైంది అని అప్పుడు అన్నాడు. దేవుడు విన్నాడు, రాసి పెట్టాడు. ఇప్పుడు అంటాడు, నీ లైఫే సరిగా లేదు, ఎప్పుడు పరిశుద్ధునికి జీవించలేదని. ఇప్పుడు కొత్తగా ఎప్పుడు దేవుడు అడగడు లెక్క. అరే పోయిన దారి పొడుగుతని నేను అదే చెప్తున్నా కదా. సేవ ప్రారంభించముందు తగను యేసువా ప్రారంభించి చాలా రోజులయ్యాక మరి ఒక తరి నిన్ను గాయపరిచితిని. మొన్న ముసలోళ్ళు అయిన తర్వాత షష్ఠి పూర్తప్పుడేమో యాత్ర ముగించక ముందే నీ పోలికగా మార్చు, కలుషములెల్లా తొలగేదాకా నన్ను కొలిమిలో కాల్చు. ప్రభువా
చేరేదనెన్నడూ కోరిన గమ్యము, కొడిగట్టెను నా జీవన దీపం. దీపం ఆరిపోకముందు బుడుగు బుడుగు అంటది, అట్లా అయిపోయిందయ్యా, ఆరిపోకముందైనా పరిశుద్ధత నాకు అని. అందులో మళ్ళీ చచ్చిపోకముందు ఒక్కసారి ఒక రోజన్న సీనాయి కొండ మీద గడపాలని ఇంకో పాట రాశాను. నా పాటలన్నీ వింటే నా జీవిత సాక్ష్యం అంతా కనపడి, కొత్తగా ఎవడొచ్చి చెప్పి పెద్ద వెలగబెట్టేది ఏమీ ఉండదు. ప్రియులారా, యథార్థవంతుణ్ణి ఎవరు గాయపరచలేరు, యథార్థవంతుణ్ణి ఎవరు అవమానించలేరు, యథార్థవంతుణ్ణి ఎవరు గెలవలేరు. యథార్థత నిండినటువంటి ప్రేమ మూటను ఎవ్వరు గెలవలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మన సంఘ సభ్యుడు ఒక అభిషేక్త దైవజనుడు నాకు రాశాడు ఏంటంటే, ఒక ఉత్తరం మెసేజ్ పెట్టిన, నాన్నగారు మీ గురించి మీరు అప్పుడప్పుడు మీరు సరిగా దేవుని సన్నిధిలో జీవించలేదు, మీరు పరిశుద్ధత లేకుండా ఉన్నారని వీళ్ళందరూ ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఎన్నోసార్లు నేను చచ్చిపోవాలి అనుకున్న టైములో మీ పాటలు నన్ను బ్రతికించినాయి అయ్యగారు. దేవుని కృపే అక్కరలేనటువంటి భక్తునిగా మీరు జీవిస్తే నన్ను ఎలా బ్రతికిస్తారు? అప్పుడప్పుడు కృప అవసరమైన భక్తుడిగా మీరు జీవించారు గనక నేను పడిపోయినప్పుడు నన్ను ఆ పాట లేపి నిలబెట్టేసినాయి. అయ్యా, మీరు అలా బ్రతకడమే మాకు మంచిదేంది అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. కథ కాదు ఇది. ఎవరు మన చిన్న యొక్క బావమరిది నాగరాజా అబ్బాయి నాగార్జున నాగార్జున ఉన్నాడు ఇక్కడ. నాగార్జున లేదు, నాగార్జున మీరు అడగవచ్చు, నా దగ్గర ఉంది ఆయన మెసేజ్. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తాను, చెప్పిన తర్వాత ఒక ప్రకటన చేసి వాక్యంలోకి వెళ్తాను. దేవుని స్తోత్రము. ఇంకొక తమ్ముడు, నా సహదాసుడు ఈ మెసేజ్ పెట్టాడు, చదువుతాను. ఇట్ షుడ్ గో ఆన్ రికార్డ్. ఏమంటున్నాడంటే, అన్నయ్య మీరు ఎక్కువ కోట్ చేసేటటువంటి గ్రంథం ద మ్యాన్ గాడ్ యూజెస్, ఆస్వాల్డ్ స్మిత్ అనే దైవజనుడు రాసిన పుస్తకం మీరు ఎక్కువ కొటేషన్ ఇస్తుంటారు. అందులో నుంచి ఫోటో తీసి ఒక పేజీ పెట్టాడు తమ్ముడు. ఆ తమ్ముడు పేరు ఐజక్ అరసవెల్లి. తమ్ముడు పెట్టాడు, డస్ హీ ఫైండ్ మీ జెన్యూన్ అండ్ సిన్సియర్, ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిసెప్షన్ అండ్ ఎ స్ట్రేంజర్ టు హిపోక్రసీ. Never mind how much I blunder. Never mind how much I blunder. The question is, am I earnest? నేను ఎంత పొరపాటు చేస్తున్నాననేది దేవుని ముందు మ్యాటర్ కాదు, యథార్థంగా ఉన్నానా లేదా అనేదే దేవుడు చూస్తాడు. ఇది ఆస్వాల్డ్ స్మిత్ గారి బుక్లో ఆయన రాసిన మాటలు ఫోటో తీసి పెట్టాడు. కావాలంటే మీకు అందరికి షేర్ చేస్తాను నేను. నెవర్ మైండ్ హౌ మచ్ ఐ బ్లండర్. ద క్వశ్చన్ ఈజ్, am I earnest? Am I sincere? If my motives are right, he will overlook my mistakes. నా ఉద్దేశాలు కరెక్ట్గా ఉంటే నా పొరపాట్లు దేవుడు చూచి చూడనట్టుగా వదిలేస్తాడు. Am I loyal to him? Do I work from my heart? Or are my labors merely professional? హృదయపూర్వకంగా దేవుని పని చేస్తున్నానా, లేకపోతే వృత్తిగా చేస్తున్నానా, పైకి చెప్పుకుంటున్నానా? Is there any thought of personal gain? Am I selfish? Has money any influence in my decision or plans? Would I serve him just as earnestly if I got nothing for it? ఇది ఈ విషయం చెప్తూ ఐజక్ అరసవెల్లి గారు ఏమంటారంటే, దిస్ ఈజ్ ద స్కేల్, ఇది కొలబద్ద. నన్ లైక్ ఓఫీర్ ఫర్ 2000 years ఎక్సెప్టింగ్ జీసస్ అండ్ ది అపాజల్స్ అన్నమాట. ఇంత యథార్థంగా పర్సనల్ లైఫ్, రే నేను సరైన కాదని చెప్పుకున్నాడు, ఇంత యథార్థవంతుడు యేసయ్య తర్వాత, అపోస్తలుల తర్వాత
ఈ 2000 ఏళ్లలో ఎవడు నాకు కనపడని చెప్పాడు. హీఈస్ అ థియాలజికల్ గ్రాడ్యుయేట్. ఇక నేనైతే మొత్తం ప్రపంచ వేదాంత పుస్తక భాండాగారం అంతా చదివినోడిని, చాలా భాగం చదివి. నేను ఇప్పుడు ఆయా భక్తులు తమను గురించి తాము ఏం చెప్పుకున్నారో మొత్తం తీసి ఒక బుక్ రాశాను అనుకోండి, షాక్ తింటారు. చర్చ్ ఫాదర్స్ అందరూ కూడా కన్ఫెషన్ చేసిన వాళ్ళే. కృప అక్కర లేని భక్తుడు ఒక్కడైనను లేడు అని నేను చాలాసార్లు చెప్పాను లేదా. నాకు కృప అక్కర లేదు, సొంత మార్కుల మీద పాస్ అవుతాను అన్నోడు యేసయ్య ఒక్కడే. మిగతా వాళ్ళందరూ గ్రేస్ మార్కుల మీద కోవిడ్ పాస్ అయిపోయారు, పరీక్షకే రాయకుండా. చెప్పాను లేదా? మరి కొత్తగా ఏంట్రా చెప్పేది అంటే ఏంటంటే, ఒక గుంపు కట్టుకోవడానికి, ఒక గ్రూపును తయారు చేసుకోవడానికి బోధ విని కూడా తలకెక్కనటువంటి వాళ్ళు, శిష్యుని తగిన మనస్సు లేదు, చదువు తలకెక్కలేదు, చెప్పిన విద్య తలకెక్కలేదు. అలాంటి బలహీనులందరూ పోగు చేసుకోవడానికి ఆయన మంచోడు కాదు. ఓరి తిక్కలోడా, నేను మంచోని కాదని సేవకు రాకముందు నుండి వచ్చిన తర్వాత ప్రతి ప్రసంగంలో ప్రతి ఆదివారం ఏం చెబుతుంటా, నేను పాపాలు ఒప్పుకోండి, మీకు టైం ఇస్తున్నాను, నేను కూడా మనుష్య మాత్రున్నే గనుక నేను కూడా స్వపరీక్షకు నేను ఉపక్రమిస్తాను చెప్తానే లేదా. ఈ 40 మరి కొత్తగా ఒరే వీడు నేను కూడా నరమాత్రున్నే, నేను కూడా పాపాలు ఒప్పుకుంటా అంటున్నాడు, ఇట్టంటోడు అభిషేకం మనకు వద్దారు, అప్పుడు ఎందుకు అనలేదు? దేవుడు అడగడా? సరే, ప్రతివారం వాడు చెప్తూనే ఉన్నాడు, మీకందరు పాపాలు ఒప్పుకోవడం టైం ఇచ్చి నేను కూడా ఒప్పుకుంటా అంటున్నాడు కదా. కొత్తగా ఇప్పుడు నీకు తెలిసింది ఏంది అంటే, అవన్నీ ఒట్టి మాటలు అనుకున్నాం కానీ ప్రాక్టికల్గా అట్లనే భక్తులు ఉంటారని మాకు తెలియదు. అంటే మేము ఉంటామని మాకు తెలుసు కానీ అపోస్తలు కూడా ఉండొచ్చని మాకు తెలియదు. అది స్టాండర్డ్. కనుక ప్రియులారా, మంచి పాటలు నా చేత పాడించినటువంటి హేమరాజుకు వందనాలు. ఇవి ఎందుకంటే ఇంటర్నెట్లో లేవు నాన్న, పాడమంటే పాడాను, సమయోచితంగా మరి కలిసి వచ్చింది. దేవునికి స్తోత్రము. ఒక ప్రకటన చేస్తాను, ఆ తర్వాత యాక్చువల్ మెసేజ్లోకి వెళ్దాం. మీరు అప్లోడ్ చేసేటప్పుడు చెప్తాను వినండి. మీరు అప్లోడ్ చేసేటప్పుడు 2 ముక్కలు చేయండి. ఈ పాటలు పాడింది ఇప్పుడు నేను సభల ప్రకటన 1 ముక్క, వాక్యం చదివినాక 2వ ముక్క. రైట్. ద కన్ఫెషనల్ సాంగ్స్ ఆఫ్ రంజిత్ ఓఫీర్ అని, రంజిత్ ఓఫీర్ జీవితకాల సాక్ష్యం అని ఒకటి పెట్టండి. తర్వాత మెసేజ్.